12వ పీఆర్సీ కమిటీని వెంటనే ప్రకటించాలి అని యూటీఎఫ్ రణబేరి 3.0లో డిమాండ్. 12వ పీఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించాలి అని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంలో భాగంగా కావలి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన యూటీఎఫ్ రణబేరి 3.0లో కార్యక్రమంలో భాగంగా కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో సుమారు 100 మంది ఉపాధ్యాయులు విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 29% ఐఆర్ ప్రకటించడం, డిఏ బకాయిలు చెల్లించడం, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించడం, హెల్త్ స్కీమ్ సమస్యలు పరిష్కరించడం లాంటి అంశాలను వారు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు కావలి నియోజకవర్గంలోని వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజాతంత్ర, న్యాయవాద సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. శ్రీదేవి యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యురాలు ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాలలో యూటీఎఫ్ ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టింది. ఈరోజు మేము కోరుతున్నటువంటి డిమాండ్లు ఏంటంటే, మేము చేస్తున్న డిమాండ్లు పీఆర్సీని ప్రకటించాలి, డిఏ ఇవ్వాల్సిన పెండింగ్లో ఉండేటువంటి డిఏలన్నీ ఇవ్వాలి, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఇచ్చారు, ఇంతకుముందు రీఎంబర్స్మెంట్ ఉండింది, మా దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ చెల్లిస్తూ ఈరోజు హెల్త్ కార్డ్స్ ఇచ్చి కూడా ఏ హాస్పిటల్ కూడా వాటిని ఎంకరేజ్ చేయట్లేదు. ప్రభుత్వాల నుంచి వచ్చే ప్యాకేజీలు వాళ్ళకి సరిపోలేదనేటువంటి సాగుతో వాటిని తీసుకోవడం లేదు. పిఆర్సీ హెల్త్ కార్డ్స్ తర్వాత రీఎంబర్స్మెంట్కి వెళ్తేనేమో అవి కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంటూ ఉన్నాయి. అదేవిధంగా పెట్టిన లోన్స్ కానీ, పిఎఫ్ లోన్స్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అని చెప్పి హామీ ఇచ్చి పరిష్కరిస్తామని చెప్పని ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఎటువంటి చలనం లేకుండా ఏదో కంటి తుడుపు చర్యగా ఒక డిఏ మాత్రం ఇచ్చి సమస్యలన్నీ అలాగే పెండింగ్ లో ఉంచారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి పరిస్థితుల ద్వారా ఈరోజు పాఠశాలల ఎన్రోల్మెంట్ కూడా తగ్గిపోతూ ఉంది. పేరుకి మేము చాలా నిధులు ఖర్చు చేస్తున్నాం, విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నామంటూ పాఠశాలలో అంతర్గతంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కావాల్సిన పరిస్థితుల విషయం మాత్రం నిర్లక్ష్యం వహిస్తూ తల్లిదండ్రుల నమ్మకాన్ని ప్రభుత్వ పాఠశాలలు చూరగొనలేని పరిస్థితులకు నెట్టివేయబడుతున్నాయి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటుగా ఉద్యోగులు ఏవైతే డిమాండ్లు ఈ రోజు ఆర్థికపరమైన డిమాండ్లు పెండింగ్ పడి వాటి పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి వేచి చూస్తూ ఎంత నష్టపోతున్నారో ఆలోచించి వాటన్నింటినీ వెంటనే పరిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా 12వ పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నిరాహార దీక్ష అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో నమ్మకంతో గెలిపించుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంగా మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నింటినీ వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే విడుదల చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేసినట్టుగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. అందుకని ఈ ప్రభుత్వం ధరలు పెరిగినటువంటి దానికి అనుగుణంగా డిఎల్ని విడుదల చేయాలి, అదేవిధంగా పిఆర్సీని కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత ఎంతో పెన్షనర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఆర్థిక బకాయిలు చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటినీ కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం ఈ విషయాల మీద దృష్టి సారించకపోతే మరిన్ని ఐక్య ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము ఈరోజు ఒకరోజు నిరాహార దీక్షని అసెంబ్లీ కేంద్రాల్లో చేపట్టాము. దానికి కారణం ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు మీదకి లాగుతున్నది. ఎందుకంటే మా ప్రభుత్వాలను క్లోజ్ చేస్తున్నది. ప్రభుత్వ యొక్క విధానాల వల్ల బడులన్నీ కూడా మూతపడుతున్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించడం లేదు, సకాలంలో చెల్లించడం లేదు. అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ ఇలాంటివి అన్నీ కూడా పెండింగ్లో పడిపోతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా 2003 డిఎస్సి వాళ్ళకి 57 జీవో మెమో అమలు చేయమని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నానుస్తూ ఉంది.
వాళ్ళకు పెన్షన్ ఉందా లేదా అనేది కూడా లేకుండా పోయింది. ఇలాంటి చాలా చాలా సమస్యల వల్ల ఉపాధ్యాయుల సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వ బడులను కాపాడుకునేందుకు మేము ఈరోజు ఈ నిరాహార దీక్ష చేశాము. ఇది రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో, అసెంబ్లీ కేంద్రాల్లో ఈరోజు ఒకరోజు కార్యక్రమం జరుగుతున్నది. థ్యాంక్ యూ సార్.